హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను పుదీనా పచ్చడి చేస్తున్నాను. దానికోసం కడాయి పెట్టుకొని దాంట్లో కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకున్నాక దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇవి పక్కకు పెట్టేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కట్ చేసిన పచ్చిమిర్చిలు అయితే వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకోవాలి. అవి వేసాక ఏంటంటే ఆయిల్ అంతా మీద చిల్లిపోతుంది మూత పెట్టకపోతే. దాంట్లోనే ఒక పెద్ద కట్ట పుదీనా అయితే ఇలా కట్ చేసి వేసుకున్నాను. చూడండి, ఇలా మూత తీసి అయితే ఒకసారి బాగా కలిపేసుకుందాం. మంచిగా కలిపేసుకున్నాక ఈ పుదీనా పచ్చిమిర్చి మంచిగా సాఫ్ట్గా ఉడికే వరకు మనం మూత పెడుతూ తీస్తూ మధ్యలో మధ్యలో కలుపుతూ అయితే మీడియం ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయినాక మనం ఒక 3 పెద్ద సైజు టమాటాలను అయితే మంచిగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఈ టమాటాలు వేయడం వల్ల పుదీనా పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మంచిగా ఇష్టంతో తింటారు. ఈ టమాటా పుదీనా పచ్చిమిర్చి అంతా కలిపి ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం చింతపండు వేసుకుందాం, కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకుందాం. బాగా కలిపేసుకున్నాక ఈ టమాటా ముక్కలు తొందరగా మెత్తబడాలంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకుందాం. ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే టమాటాలో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేసి తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకొని ఒకసారి మనం ఏంటంటే ఇవి ఉడకడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది కదా, ఆ టైంలో మూత పెడుతూ తీస్తూ మధ్యలో మధ్యలో అడగంటకుండా చెక్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఈ విధంగా వాటర్ అంతా బయటికి వచ్చి మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఈ టమాటాలు ఏమైనా కొంచెం గట్టిగా ఉంటే మనం ఇలా గంటెతో ఇలా ప్రెస్ చేస్తున్నట్లు చేసి మనం కొంచెం సాఫ్ట్గా ఉడికేటట్లు చేసి ఈ పచ్చడి మంచిగా టేస్టీగా రావడం కోసం దీంట్లో కొంచెం అయితే కారం యాడ్ చేసుకోవాలి. కలర్ఫుల్గా కూడా వస్తుంది. మరి గ్రీన్గా ఉంటే పిల్లలు ఏంటంటే ఇష్టపడరు కదా, అందుకే మంచి కలర్ కోసం నేనైతే కొంచెం ఎండు కారం అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసేయాలి. 2 మినిట్స్ తర్వాత ఇది మొత్తం బాగా కుక్ అయింది చూడండి. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని మనం వెంటనే వేడివేడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టొద్దండి, మొత్తం చల్లారిపోయాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మిక్సీ గిన్నెలో ముందుగా వేయించుకున్న పల్లీలు జీలకర్ర దాంట్లో ఒక 4-5 ఎల్లిపాయలు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇవి మిక్సీ పట్టుకున్నాక మనం ఫ్రై చేసుకున్న టమాటా పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఈ రెండింటిని కలిపి కొంచెం మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పడితే ఏంటంటే టేస్ట్ అనేది ఉండదు అంతగా. నార్మల్గా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేను చూపిస్తాను ఏ విధంగా పట్టుకోవాలా. ఇప్పుడు టమాటాలో కొంచెం సాల్ట్ వేసాం కదా, చూసి వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ అయితే ఏమైనా సాల్ట్ సరిపోకపోతే ఈ పేస్ట్ మనం మిక్సీ పట్టుకున్న తర్వాత కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడిని అంతా వేరే గిన్నెలోకి వేసేసుకుందాం. ఇది వేసేసుకున్నాక ఈ పచ్చడిలోకి మనం పోపు చేసుకుందాం. ఇప్పుడు దానికోసం స్టవ్ ఆన్ చేసి దానిపైన కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం అయితే ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యాక మినపప్పు శనగపప్పు వేసుకొని వేయించుకున్నాక దాంట్లో ఒక ఎండుమిర్చి అయితే ఇలా తుంచి వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా వేగాక కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని అన్నీ కలిపి మంచిగా వేయించుకున్నాక దాంట్లో చిటికెడు పసుపు వేసుకుందాం కలర్ కోసం. ఇవన్నీ మంచిగా వేగాక ఈ పోపుని ఏం చేయాలంటే ఈ పోపుని తీసుకెళ్ళి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళలో అయితే వేసేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా వేసుకున్నాక ఈ పచ్చడి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా పచ్చడిలో కలిసే విధంగా మంచిగా కలిపేసుకుంటే ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ ఈ రెసిపీ అయితే ఇడ్లీ, దోశ, జొన్న రొట్టి, రైస్లోకి దేంట్లోకైనా బాగుంటుందండి. చపాతీ కాంబినేషన్లో కూడా తినొచ్చు. ఈ పుదీనా పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్కి అయితే విజిట్ చేసి చూడండి. అదేవిధంగా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.